ఏమన్నారు వాళ్ళు ఎలక్షన్లకు ముందు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 2000 పెన్షన్ 4000 చేస్తాం, 100 రోజుల్లోనే చేస్తాం, అత్తకు 4000 ఇస్తాం, కోడలకు 2500 ఇస్తాం, మహాలక్ష్మి పథకం పెట్టి నెలకు 2500 చొప్పున ఈ రాష్ట్రంలో ఉండే 1,68,00,000 మంది ఆడపిల్లలకి డబ్బులు ఇస్తాం. లగ్గం చేసుకుంటే కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, మేము తులం బంగారం ఇస్తాం. చదువుకుంటే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం. 10వ తరగతి పాస్ అయితే 10,000 నెలకు, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ చేస్తే 1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు. ఇట్లా ఆషాఢం సేల్ లెక్క ఇష్టం వచ్చిన బంపర్ ఆఫర్లు ఇచ్చుకుంటా తిరిగింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడిగితే, ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, మరి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి, ఇన్ని మాటలు చెప్తీవి కదా, 2000 పెన్షన్ ఎక్కడ పోయింది, 15,000 రైతు భరోసా ఎక్కడ పోయింది, మహిళలకు చెప్పిన 2,500 ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది, స్కూటీలు ఎక్కడ పోయినాయి, విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినాయి, ఇక నువ్వు చెప్పిన మిగతా డిక్లరేషన్లు హామీలు ఎక్కడ పోయినాయి ముఖ్యమంత్రి గారు అంటే, ఆయన చెప్తున్నాడు నిన్నగాక మొన్న ఆదిలాబాద్ లో ఒక ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి మాట్లాడకూడని మాట. ఏమంటాడు? ఎంత కండలు తిరిగిన వస్తాదైనా, ఎంత కండలు తిరిగిన పహల్వానైనా 3 నెలల్లో పిల్లలు పుట్టియలేడు కదా అంటాడు ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు, 3 నెలల్లో పిల్లలు పుట్టరని మా అందరికీ ఎరికే, మా అందరికీ తెలుసు, మనిషి అనేటువంటి అందరికీ తెలుసు. కానీ నీ గవర్నమెంట్ వచ్చి 30 నెలలైంది. సరే 3 నెలల్లో పిల్లలు పుట్టియారు మాకు తెలుసు, కానీ 30 నెలల్లో పిల్లలు పుట్టకపోతే మరి ఏమనాలే, నిన్ను ఏమని పిలవాలని నేను అడుగుతున్నా. 30 నెలలైంది కదా, 100 రోజులు అంటివి కదా, 6 గ్యారంటీలను అడ్డప్పుడు మాట్లాడుతీవి కదా, మరి 30 నెలలు దగ్గర పడ్డది, ఇప్పటి వరకు అత్తలేదు పత్తలేదు. గట్టిగా మాట్లాడినావు అనుకో ఒక కేసు పెడతా అంటాడు, ఇంకొద్దిగా గట్టిగా మాట్లాడినావు అనుకో నీ లాభుల తొండలు ఇడిచి పెడతా అంటాడు. ఈ బగ్గడు మాటలు తప్ప, చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని చేయలేదు.